హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో నా ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణాలు. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే నా వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తుంది నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సూక్ష్మ శరీర యానం అనే పుస్తకాన్ని నేను చదువుతున్నానండి. నా స్వయానికి కూడా నేను అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థాయి మానవుల యొక్క చెడు ఆలోచన రూపాలు, అత్యాశలు, వ్యామోహాలు నువ్వు చూసిన అంతర్గత పొర లోపల పోగయి భావోద్వేగపరమైన అసహనపు తరంగాలు ఎగసే వరకు భూగ్రహపు జీవాన్ని విషపూరితం చేస్తూనే ఉంటాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి మేడం, ఎంత బాగుంది ఇది. అంటే అత్యాశలు, వ్యామోహాలు నువ్వు చూసిన అంతర్గత పొర లోపల పోగయి భావోద్వేగపరమైన అసహనపు తరంగాలు ఎగసే వరకు భూగ్రహపు జీవాన్ని విషపూరితం చేస్తూనే ఉంటాయి. జ్వర లక్షణాలతో కూడిన స్థితి సంభవిస్తుంది. భౌగోళిక అస్వస్థతల ద్వారా మానవుడిలో లాగానే పోగైన ఆ విషాలన్నీ వదిలించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవి తుఫానులు, కరువు పరిస్థితులు, అంటువ్యాధులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాల రూపం దాల్చుతాయి. అమ్మ బాబాయ్, ఇప్పుడు అందుకేనేమో ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. అవును మేడం, అదే కదా చెప్పేది. మనము బయట పొల్యూషన్ అనుకుంటాం, బయట పొల్యూషన్ కాదు, థాట్ పొల్యూషనే కదా మేడం. కరెక్ట్ మేడం. అబ్బో, ఒక అగ్నిపర్వతం అనేది చిట్ట చివరకు భూగ్రహపు రాచపుండే తప్ప మరేమీ కాదు. అలాంటప్పుడు మానవుడి సత్కార్యాలు, మంచి ఆలోచనలు ఈ గ్రహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి నేను ఆసక్తిగా అడిగాను. అన్నింటి వెనుక దాగి ఉన్న ప్రణాళికను ముందుకు తేవడానికి అవి దోహదపడతాయి. అవి పురోగతిని వేగవంతం చేస్తాయి. స్వయాన భూమి యొక్క కార్యాచరణలో ఉన్న మనస్సుగా మానవుడి కార్యకలాపాలను నువ్వు గ్రహించే వరకు మానవుడు కేవలం భూమండలపు ఉపరితలంపై ఉన్న ఒక అతి సూక్ష్మ జీవిలాగానే అనిపిస్తాడు. అప్పుడు అతని అపారమైన ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది. మానవుడు లేకపోతే ఈ గ్రహం శక్తిహీనమైనది, చలనరహితమైనది అవుతుంది. మిగిలిన 4 సామ్రాజ్యాలు తమ పరస్పర సమాచార స్రవంతి కోసం, పురోగతి కోసం మానవుడి పైనే ఆధారపడి ఉంటాయి. మానవుడికి ఇంత అద్భుతమైనవి ఇన్ని ఇచ్చినా కూడా మానవుడు లేకపోతే ఈ భూగ్రహం కూడా శక్తిహీనమైనదిగా ఉంటదంట. కానీ మానవులు ఎందుకు మేడం ఈ ఆలోచన మంచిగా చేయలేకపోతున్నారు కదా? ఎందుకంటే మనమే దైవాలు కాబట్టి మేడం. మానవుడే మాధవుడు కదా, చేయలేకపోతున్నారంటే అదే మేడం. బయటికి చూసి బయట ఉండే వాటిలే పోల్చుకొని అంతర్గతంగా దైవమే మేడం. అంతర్గతంగా అన్నీ ఉన్నాయి, కానీ ఆ లోపల కేవలం ఒక్కటే మేడం. ఇప్పుడు దృష్టి ఉంది కదా, మన దృష్టి ఉంది కదా, ఎదురుగా చూస్తాం మనం. అర్థమవుతుంది కదా మేడం? మనం ముందు చూస్తాం. దృష్టి ఉండాల్సింది ముందుకు కాదు, వెనక్కు ఉండాలి.
5 వేళ్ళు అదే చెప్తాం కదా, 5 వేళ్ళు ఇట్లా ఒక వేలు ఇట్లా అంటే నా మిగిలిన వేళ్ళు మన వైపే చూస్తుంటాయి. అవును, అలాగా చూడాల్సింది మనం. ఇట్లా చూపుడు వేలు కల్లా కాదు, ఇట్లా మన వైపు చూస్తే కదా వేలు అలా చూడాలి, అది దానికి అర్థం. అవును అవును అవును. ఏ 4 సామ్రాజ్యాలు నేను అడిగాను అంటే మిగిలిన 4 సామ్రాజ్యాలు తమ పరస్పర సమాధాన స్రవంతి కోసం, పురోగతి కోసం మానవుడిపైనే ఆధారపడినాయంటే అవి ఏంటివంటే, మొదటిది ఖనిజ సామ్రాజ్యము, తర్వాత వృక్ష సామ్రాజ్యము, ఆ తర్వాత జంతు సామ్రాజ్యము, అంతిమంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం. మానవాళి సంఘర్షణలు, కార్యకలాపాలు ఈ సామ్రాజ్యాల్లో ప్రతి ఒక్కదాన్ని మనసుతో అనుసంధానిస్తాయి, తద్వారా పురోగతిని ప్రేరేపిస్తాయి. ఈ సామ్రాజ్యాలన్నింటికి సంబంధించి మనకు అందరికీ అపారమైన బాధ్యత ఉంది, మనం చేయాల్సిన కృషి ఉంది. రా ఇక మనం బయలుదేరవచ్చు, మనం భూమిపై పై పొరలో నుంచి పయనిస్తాం, నువ్వు ఎంతో జాగ్రత్తగా గమనించాలి అన్నాడు ఆయన రాఫేల్. ఆ విధంగా చెబుతూ రాఫేల్ నా చేతిని అందుకున్నాడు. మేము నెమ్మదిగా పైకి తేలాం. మేము రాతితో ఏర్పడిన ఒక పొరను దాటుతూ, నేల అడుగున ఉన్న తటాకాలను, గుహలను దాటుతూ, రాతి పొరల మధ్యన చెక్కుముక్కు రాళ్ళు, బొగ్గు, శుద్ధ బంకమట్టి, పాలరాతితో. చెక్కుముక్కు అంటే తెలుసా? తెలియదు మేడం, మీరే చెప్పాలి. అది చెక్కుముక్కు రాళ్ళు. చెక్కుముక్కు రాళ్ళు అంటే తెల్ల రాళ్ళు ఉంటాయి మేడం, తెల్లగా స్ఫటిక ఉంటది కదా మన స్ఫటిక. అంటే కనికరాళ్ళు అంటారు కదా మేడం, అవే కదా? కనికరాళ్ళు. ఆ రాళ్ళు చెక్కుముక్కు రాళ్ళు ఆ మాదిరి ఉంటాయి. ఆ రాళ్ళు నాకు తెలియదు, నాయనమ్మ చూపించింది. ఆ రాళ్ళు ఒక రాయికి ఒక రాయి వేసి కొడితే, మనం గట్టిగా కొడితే మంట వస్తుంది దానిలో నుంచి. ఏంటొస్తుంది? మంట వస్తుంది మేడం. అవును, అగ్గి వస్తుంది. ఓకే, చూసాను మేడం, నేను కూడా చూసాను. అగ్గి వస్తుంది ఆ మంట. ఇప్పుడంటే మనకు ఇవన్నీ అగ్గిపెట్లు అవి అప్పుడే ఉండి ఏం లేవు కదా. అప్పట్లో అదే కదా, అగ్గి పుట్టించే రాతితోనే పుట్టించారు అంటారు కదా. ఇప్పుడు అదే మనం కూడా రాపిడి, అదే అగ్గి ఎట్ట పుట్టిస్తాం. మనం చల్లగా ఉన్నాం, చల్లని వాతావరణం క్లైమేట్ లో ఉన్నాం, 2 చేతులు వేసి బాగా రబ్ చేసాం అనుకో, వేడి వస్తుంది. వేడంటే పుట్టించి పొయ్యిలు అవసరం లేదు కదా. అట్లా చాలా ఉంది మేడం అసలు నిజంగా. పాలరాతితో రూపొందిన అనేక పొరలను దాటుతూ పైకి వెళ్తున్నాం. మట్టితో కూడిన చివరి బాహ్య పొర కనిపించడం కోసం నేను ఆతృతగా చూశాను. అది ఎంత లోతు ఉంటుందో చూడాలి అని నేను అనుకున్నాను. రాఫేల్ కాసేపు ఆగాడు. మనం మళ్ళీ మన మట్టిని చేరుకునే ముందు అతను అన్నాడు, ఈ పరిసరాల్లో ప్రసరిస్తున్న శక్తివంతమైన అతి ప్రమాదకరమైన కిరణాలను నువ్వు చూడాలి అని నేను అనుకుంటున్నాను. నువ్వు వాటిని చూడగలిగే నీ దృష్టి సామర్థ్యాన్ని నేను మరింత శక్తివంతం చేస్తాను. నేను అన్ని వైపులకు జాగ్రత్తగా చూశాను. మరింత సూక్ష్మతరమైన నా దృష్టి వలన ఒకవైపు భూమి కేంద్రం దిశగా వెనక్కు వెళ్లే మార్గాన్ని, మరోవైపు భూమి ఉపరితలం దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని నేను కనుగొనగలిగాను. 2 ప్రదేశాల నుంచి నేను శక్తికి చెందిన కిరణాలను చూడగలిగాను. భూమి యొక్క అంతర్గత సూర్యుడికి చెందిన శక్తివంతమైన కిరణాలు బలంగా ఆకర్షిస్తున్నాయి. నేను వాటిపై ధ్యాస పెట్టడం మొదలు పెట్టాను. సౌరమండలపు బాహ్య సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు కూడా బలంగా ఆకర్షిస్తున్నాయి. అన్ని వైపులకు బలంగా ఆకర్షిస్తున్న అనేక ఇతర కిరణాలు కూడా ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి విభిన్నమైన అయస్కాంత గుణంతో ఉన్న అనేక కిరణాలతో రూపొందిన ఒక అతి సన్నని సాలెగూటి మధ్యలో నేను ఉన్న అనుభూతికి లోను కావడం మొదలు పెట్టాను. ఈ కిరణాలు సహజంగానే ఎల్లవేళలా జీవం అంతటిపైన చలిస్తూనే ఉంటాయి, రాఫేల్ వివరించాడు. కానీ వాటి పట్ల నీ గ్రాహ్యతను ఈ రోజు నేను ఉత్తేజపరుస్తున్నాను. అప్పుడు మనం భూమిలో నుంచి పై వైపుకు వెళ్తాం. ఈ కిరణాలన్నీ కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తావు. ఇప్పుడు మేము వివిధ రకాల రాతి పొరలకు చెందిన సంక్లిష్టమైన పరంపర ద్వారా నెమ్మదిగా పైకి వెళ్తున్నాం. రాతి పొరల మధ్యలో బహుశా బొగ్గు మరి ఇతర గనులకు చెందిన అనేక దొంతరలను నేను గుర్తించాను.
గనులకు చెందిన అనేక దొంతరలు. అక్కడ ఏదో మెరుస్తూ ఉండడం నాకు కనిపిస్తోంది. నేను అకస్మాత్తుగా అరిచాను, అది ఓ వజ్రమేనా? అవును, నా సహచరుడు బదులు ఇచ్చాడు. అది ఒక వజ్రమే, కానీ నువ్వు ఆ వజ్రం అంతర్భాగంలోని ఎథరిక్ అగ్నిని చూస్తున్నావు. ఆ వజ్రపు భౌతిక ఆకారం నిస్తేజంగా కనిపిస్తుంది, ఎందుకంటే అది ఇంత కనుగొనబడి కత్తిరించి సాన పెట్టబడలేదు. కానీ దాని అంతర్గత అగ్ని నువ్వు గమనిస్తున్నట్లుగా అత్యంత రమణీయంగా ఉంది. మరి మన ప్రస్తుత అవసరానికి అది చక్కగా సరిపోతుంది. ఈ వజ్రంలోకి జాగ్రత్తగా చూసి ఆ కిరణాల్లో ఏవైనా దీనిలో నుంచి పయనిస్తుండడం కనుక్కోగలవేమో చూడు. నాకు దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి తీవ్రమైపోయింది. నేను ఆ వజ్రం మీకు బాగా ఒగ్గిపోయి దాని సూక్ష్మతను నా కళ్ళు అలవాటు పడే వరకు సహనంతో దాని వైపు రెప్ప వేయకుండా చూశాను. ఆ విధంగా దాని ఎథరిక్ డబ్బులతో చూసినప్పుడు ఆ శిల నిజంగానే ఎంతో ప్రశస్తంగా ఉంది. దాని పారదర్శకత కారణంగా సాధారణంగా కనిపించని ఆ మణి యొక్క అస్థిపంజరపు అంతర్గత నిర్మాణపు అంచులను సహజంగానే సున్నితమైన నియాన్ కాంతి పోగుల అల్లిక ఆవరించి ఉంది. ఒకదానినొకటి విభజించుకుంటున్న త్రికోణాల పరంపరతో ఈ అంతర్గత నిర్మాణం రేఖాగణితపు అధ్యయనంలా కనిపించింది. ఈ నిర్మాణాలను అనుకరిస్తున్న సజీవ తంత్రుల్లోని ప్రతి ఒక్కదాని దిగువన నా శరీరంలో వాటిని నేను చూసిన విధంగానే ఉన్న మరి ప్రకంపిస్తున్న చైతన్యవంతమైన జీవాగ్ని వేగంగా కదులుతోంది. ఆ సజీవ విద్యుత్తు ఎక్కడ నుంచి వచ్చింది? నేను ఆ మణిని ఆవరించి ఉన్న వాతావరణంలోకి పరీక్షగా తేరిపారా చూశాను. అన్ని వైపుల నుంచి భూమి ద్వారా చలిస్తున్న అసంఖ్యాకమైన కిరణాలను నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాను. ఆ కిరణాల్లో కొన్ని వజ్రపు అంతర్భాగంలో కలుసుకొని ఒకదానినొకటి విభజించాయి. నేను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను గమనిస్తూనే మనస్ఫూర్తిగా అన్నాను, ఆ శిలను ఉనికిలోకి తీసుకు వచ్చేది ఈ కిరణాలేనా? వాటిలో కొన్ని కిరణాలు సకారాత్మకమైనవి, కొన్ని నకారాత్మకమైనవి అని అనబడేవి ఉంటాయి అని రాఫెల్ బదులిచ్చాడు. అలాంటివి రెండు జీవితంలో ఎక్కడ కలుసుకున్నా గానీ ఒక ధ్రువము లేదా ధ్రువాభిముఖము ఏర్పడుతుంది. దాని చుట్టూ ఒక రూపము ఘనీభవిస్తుంది. ఆ కిరణాలన్నీ సూర్యుడి నుంచి మన సౌరమండలపు గ్రహాల నుంచి మరి ఇతర సౌర మండలాల నుంచి వస్తాయి. ప్రతి కిరణము విభిన్నమైన లక్షణాలను, రాసాయనిక సఖ్యతలను కలిగి ఉంటుంది. అవి ఒకదానికొకటి విభజించుకున్న చోట పదార్థం నుంచి రూపానికి సంబంధించిన వాటన్నింటి మిశ్ర ద్రవ్యాలు నిర్మితం అవుతాయి. మనము మరికొంత ముందుకు వెళ్దాం. దయచేసి ఆ కిరణాలను గమనించు. ఆ విధంగా అంటూ పూర్తిగా లీనమైపోయి ఆ వజ్రాన్ని చూస్తున్న నన్ను అక్కడ నుంచి దూరంగా అతను తీసుకు వెళ్ళిపోయాడు. కొత్తగా విచిత్రంగా కనిపిస్తున్న కొన్ని వస్తువులు దృష్టి పథంలోకి వచ్చేంత వరకు మేము ఎంతో నెమ్మదిగా పై వైపుకు పయనిస్తూ ఉన్నాం. అవి పొడుగ్గా మెలికలు తిరిగి శాఖలుగా తెల్లని ఈ నెలతో దిగువకు పరుచుకుని ఉండి అతి సన్నని వెంట్రుకలున్న అంచులు నీలిరంగు లేత కాంతితో ప్రకాశిస్తున్నాయి. నేను ఎంతగానో నిర్ఘాంతపోయాను. నువ్వు వాటిని గుర్తుపట్టలేదా? నా మిత్రుడు నవ్వాడు. అవి వేర్లు, ఒక మహావృక్షపు వేర్లు. మేము ఇరువురము మా అధిరోహణను కొనసాగిస్తూ ఉండగా నేను చిట్ట చివరకు మట్టిని చూశాను. అక్కడ వాస్తవంగా ఎంత తక్కువ మట్టి ఉంది అనేది నేను మొట్టమొదటిసారి చూశాను. భూగ్రహపు విస్తారమైన అవయవ నిర్మాణంతో పోల్చి చూసినప్పుడు దాని సారవంతమైన
ఆ మట్టి యొక్క అతి సన్నని పొర మానవ చర్మం ఉన్నంత మందంగానే ఉంది. ఆ పెద్ద పెద్ద వేర్లు శాఖోపశాఖలుగా విస్తరించి ఆ వృక్షపు కాండం మొదలు దగ్గర కలుసుకోవడం నేను చూస్తుండగా దాని చుట్టూ అసంఖ్యాక జీవాలు కదలికలను నేను గమనించాను. అతి చిన్న జీవులు, పురుగులు, పురుగు పిల్లలు, సూక్ష్మ క్రిములు, అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా, అవి అన్నీ వాటి ఎథరిక్ శరీరాల ప్రకాశం కారణంగా నాకు చక్కగా కనిపిస్తున్నాయి. నా పరిసరాలన్నీ జీవంతో పొంగి పొరలుతున్నాయి. ఈ చిన్న పెద్ద ప్రాణులు అన్నీ తమ మనుగడ కోసం ఈ వృక్షపు వేర్ల పైన అలాగే ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి అని నేను గమనించాను. శరీర జీవకణాల్లోని రాసాయనిక మార్పులు, ప్రక్రియలు నిరంతరం పరస్పర మార్పిడితో చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాణుల్లో పెద్దవి వేర్లను తినడం ద్వారా, వృక్ష సారాన్ని పీల్చడం ద్వారా జీవిస్తున్నాయి. వాటి ఉనికికి సంబంధించిన ఉప ఉత్పత్తుల ఆధారంగా చిన్న ప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా తమ అతి పెద్ద పొరుగు ప్రాణుల జీవ ప్రక్రియలపై ఆధారపడి ఆహారాన్ని పొందడంలో తీరిక లేకుండా ఉండి వృక్షాల వేర్లు పీల్చుకోగలిగేలా మట్టిలో మిశ్ర ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అది పరస్పర సహకారానికి సంబంధించిన చక్రం. ప్రతి ఒక్క ప్రాణి ఇతర చిన్న జీవులన్నింటి ఉనికి పైన ఆధారపడి ఉంది. నేను దీనినంతటిని ఎంతో స్పష్టంగా చూడగలిగాను, ఎందుకంటే వాటన్నింటి అంచులను ఆవరించి ఉన్న ప్రకంపించే ఎథరిక్ ఛానెల్స్ ద్వారా ఒక రకపు ప్రాణి నుంచి మరో రకపు ప్రాణికి చేరుతున్న జీవపు నిరంతర వెల్లువ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు నాకు విశ్వము, భూమి మరి సూర్యకిరణాలను గుర్తించడం బోధించబడటం వలన ఈ దృశ్యంపై అన్ని వైపుల నుంచి ప్రసరిస్తూ చలిస్తున్న ఆ కిరణాలను అంతటిలోనూ తమ జీవాన్ని వంపుతున్న ఆ కిరణాలను నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాను. సరిగ్గా ఇక్కడే చెట్ల వేర్లు అతి మందంగా ఉండే లోతులో అంతర్గత కిరణాలు, బాహ్య కిరణాలు ఒక్క చోటుకు చేరి కలుసుకొని ఒకదానినొకటి విభజించుకునే ప్రదేశం ఉంది. అక్కడ పీడనానికి, అయస్కాంత ఆకర్షణకు సంబంధించిన ఎంతటి విపరీతమైన ప్రభావము ఉంది అంటే నేను నిలబడిన చోట నేను అటు ఇటు ఊగిపోయాను. ఈ బిందువు దగ్గర నా ఆలోచనలు చదివేస్తూ రాఫేల్ వివరించాడు. భూమి ఆకర్షణ శక్తి తన అత్యధిక స్థాయి బలాన్ని చేరుకుంటుంది. ఒకవేళ అది ఆ విధంగా ఉండకపోతే భూమి యొక్క పై పొర ఒక పెద్ద విస్ఫోటనంతో అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. సమస్తము భాగాలుగా విడిపోతుంది. భూమి అంతర్భాగం నుంచి వచ్చే అయస్కాంత ఆకర్షణ చెట్ల వేర్లను కింది వైపుకు లాగి అవి క్రింది వైపుకు ఎదిగేలా చేస్తుంది. సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ మరి అయస్కాంత తత్వపు ఆకర్షణ చెట్లను నేలలో నుంచి బయటకు లాగి కరెంట్ వచ్చేసింది. ఓ థ్యాంక్ యూ మేడం. మనం ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నాం మేడం, మనకి హెల్ప్ చేయరా మాస్టర్స్? థ్యాంక్ యూ. అయస్కాంతత్వపు ఆకర్షణ చెట్లను నేలలో నుంచి బయటకు అవి పై వైపుకు ఎదిగేలా చేస్తుంది. చంద్రుడి అయస్కాంత తత్వం నుంచి వచ్చే ఆకర్షణ చెట్లు వెడల్పుగా ఎదిగేలా చేస్తుంది. అన్ని రకాల కెరటాల కదలికలకు కారణం అవుతుంది. ఇతర గ్రహాలన్నింటి నుంచి వచ్చే కిరణాలు వివిధ ఆకృతుల్లో ఘనీభవించడానికి కారణం అవుతాయి. కొన్ని ఆకృతుల్లోని అణువులు వివిధ పరమాణువులుగా ఘనీభవిస్తాయి. మరి ఇవి తమ కోవకు అనుగుణంగా పెద్ద స్ఫటికాలుగా రూపొందుతాయి. ప్రతి ఒక్కటి స్ఫటిక నిర్మాణం ఆధారంగానే నిర్మితం అవుతుంది. ఆ స్ఫటిక నిర్మాణం అనేది నక్షత్ర కూటముల కిరణాలు మరి శక్తులు పరస్పరం ఒకదానికి ఒకటి విభజించుకునే రేఖల ద్వారా ప్రభవిస్తాయి.
ఆ నక్షత్రాల్లో కొన్ని మన సౌర మండలం నుంచి ఎంతో విస్తారమైన దూరాలలో ఉంటాయి. ఇదంతా ఎంత అత్యద్భుతంగా ఉంది. నేను అవగాహన చేసుకోవడం ఆరంభించిన దాని చేత పూర్తిగా ముంచెత్తబడుతూ నేను గట్టిగా ఊపిరి పీల్చాను. అలాంటప్పుడు వాస్తవంగా ఈ నక్షత్రాల కూటముల నుంచి ప్రసరించే కిరణాలన్నీ ఖచ్చితంగా భూమిపైన జీవాన్ని, జీవన పరిస్థితులను ప్రభావితం చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి కదా. అయితే నిజంగానే జ్యోతిష శాస్త్రం బోధించేది అదే కదా? రాఫెల్ చిరునవ్వు చిందించాడు. అవశ్యంగానే అది నిజమే. కానీ జ్యోతిష శాస్త్రం అనేది వైజ్ఞానిక శాస్త్రాలన్నింటిలోకి అత్యుత్తమమైనది. నిజానికి అది వైజ్ఞానిక శాస్త్రాలన్నింటికీ మాతృక. అయినప్పటికీ గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే, నేను జ్యోతిష్యుల గురించి మాట్లాడటం లేదు. కళ్ళలో వినోదపు తలుపుతో అతను చెప్పడం కొనసాగించాడు. వాళ్ళు మన ఆర్థికవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, మరి ఇతర ప్రత్యేక నిపుణులు అని పిలువబడే వారందరిలానే ఎక్కువ శాతం పొరపడుతూనే ఉంటారు. ప్రస్తుతం మనకు ఉన్న ప్రపంచం లాంటి దాన్ని ఉత్పత్తి చేయడానికి అన్ని రంగాల్లోనూ ఎంతో అయోగ్యత అవసరం అవుతుంది. ఎంతో యోగ్యత ఉంటది, అయోగ్యతనిచ్చారు ఇక్కడ. మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తుండగానే ఈ వ్యాఖ్యలోని అర్థాన్ని గురించి ఆలోచిస్తూ అతని వైపు నిశ్శబ్దంగా చూశాను. మానవాళి వైజ్ఞానిక పరంగా ఎన్నెన్నో అద్భుతమైన విజయాలను సాధించినప్పటికీ ఇంతటి అయోగ్యత ఎందుకు ఉంది? నేను చివరికి అడిగాను. ఎందుకంటే ప్రజలు తమ ప్రస్తుత మస్తిష్కము, వివేకంపై ఆధారపడి గతానికి చెందిన ప్రజ్ఞ, అనుభవాన్ని అలక్ష్యం చేస్తారు. నిగూఢ రహస్యాలు, పవిత్రత, ఆధ్యాత్మిక నియమాలు అన్ని వైజ్ఞానికపరమైన వాస్తవాలే అని వాళ్లకు ఇంకా తెలియదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించు వెరటి అన్నాడు రాఫెల్. ఈ అధ్యాయం అయిపోయింది. మరి నెక్స్ట్ అధ్యాయము అన్నింటికీ సమాధానం. మా అద్భుత యాత్ర ముగింపుకు వచ్చేస్తోంది. భూమికి సంబంధించిన పరిసరాలు మరింత సుపరిచితమైన ఆకృతిని సంతరించుకుంది. ప్రస్తుతం మేము అసలు జీవులు అనేవే లేనట్లుగా కనిపిస్తున్న మట్టిలో నుంచి ప్రయాణిస్తున్నాము అని నేను గమనించాను. ఆరోగ్యకరమైన ఎథరిక్ ఛానల్స్ మరి మార్గాలు దాదాపు తుడిచిపెట్టబడ్డాయి. తీరిక లేకుండా ఉండే పురుగులు, కీటకాలు, బ్యాక్టీరియాలన్నీ దానిని వదిలి వెళ్ళిపోయాయి. అక్కడ మిగిలి ఉన్న కొంత జీవము పక్కపలుచగా కుళ్ళిపోయినట్లుగా హానికరమైనదిగా కనిపిస్తోంది. దుఃఖకరంగా కనిపిస్తున్న ఈ భాగంలోని మట్టిలో నుంచి దిగువకు కొన్ని చచ్చిపోయిన వేర్లు బొత్తిగా నిస్తేజంగా పరుచుకొని ఉన్నాయి. ఈ భాగంలోని మట్టి ఎందుకు ఇంత రోగగ్రస్తమైనదిగా ఉంది అని నేను అడిగాను. ఆ కృత్రిమ ఎరువుల్లో కొన్నింటి వలన జరిగినది ఏమిటో ఇప్పుడు నువ్వు చూడవచ్చు, గట్టిగా మొరపెట్టుకున్నట్లు అన్నాడు రాఫేలు. ఆ వేర్లు బేరి చెట్టుకు చెందినవి. అది మీ తోటలోని బేరి పండ్ల చెట్లలో ఒకటి. మీకన్నా ముందు ఈ తోట పని చూసిన వ్యక్తి తోటలోని చెట్లు త్వరగా ఎదగడానికి బలవంత పెట్టాలి అని అనుకున్నాడు. ఒక మానవుడిపై మాదక ద్రవ్యాలు పనిచేసే విధంగా చెట్లపై ప్రభావాన్ని చూపించే ఒక ప్రత్యేకమైన ఎరువును అతను వేశాడు. మొదట్లో అది కృత్రిమ ఉత్తేజాన్ని చూపించి రుచి పచిలేని పండ్లతో కూడిన అధిక దిగుబడిని ఇచ్చింది. ఆ తర్వాత నీళ్ళలో కలిసిపోని ఆ ముడి రసాయనాలు అధిక మోతాదుల్లో ఉండి నేలలో స్థిరపడిపోయి విషంగా తయారయ్యాయి. ఆ చెట్టు చచ్చిపోయింది. చూడండి మేడం, ఎంత ఇలాగ ఎట్లుంది చూడండి ఇది. అవును మేడం. బాబాయ్ అవన్నీ ఇంటూ ఉంటే తెలుసుకుంటా ఉంటే భలే ఉంటుంది. అదే, కానీ ప్రజలకు ఇప్పుడు తమ చెట్లను విషప్రయోగంతో చంపుకోవడం కన్నా మెరుగైన విధానాలు తెలుసు కదా. ప్రజలకు తమను తాము విషపూరితం చేసుకోవడం కన్నా
మెరుగైన విధానాలు తెలుసు, కానీ ఇప్పటికీ వాళ్ళు ఆ పనే చేస్తున్నారు. రాఫెల్ ముఖం మీద కొట్టినట్లుగా బదులు ఇచ్చారు. చరిత్ర అంటారా, అంతటా మానవాళి ఉద్దేశపూర్వకంగా తనను తాను చంపుకుంటోంది. ఎలా అని నేను ప్రశ్నించాను కొంత ఆందోళనగా. ఎలాగా? సహజంగానే నోటి ద్వారా విషాన్ని తీసుకోవడంతో వాస్తవికంగా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆత్మహత్యను చేసుకుంటున్నారు. అలా చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు తమ జీవిత కాలాన్ని సగం కన్నా ఎంతో తక్కువ కాలానికి కుదించేసుకుంటున్నారు. ఈ రోజు మానవుడి సగటు ఆయుర్దాయం 60 సంవత్సరాలు. ఒకప్పుడు అది దాదాపు 200 సంవత్సరాలు. ఉన్నారు కదా మేడం, 200గా 250 300 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. అదే కదా. ఇప్పుడు కూడా భూమి మీద కొన్ని దేశాల్లో కొన్ని కంట్రీస్ లో ఉన్నారు మేడం. జర్మనీలో ఉంటున్నారంట కదా మేడం, 120 130 దాకా ఉన్నారు. ఉమ్. మనకు తెలిసింది తెలియదు ఇంకా ఉంది మేడం. అవునవును మేడం. మీ ఉద్దేశం ఏమిటి రాఫెల్? నేను ఉద్రేకంగా అరిచాను. నేను 200 సంవత్సర కాలం జీవించగలను అని మీరు సూచిస్తున్నారా? ఎందుకు జీవించకూడదు? దాదాపు కోపంతో నొక్కి చెబుతున్నట్లుగా రాఫెల్ అధిక్షేపించాడు. అయితే ఈసారి వాస్తవంగా కోపావేశంతో ఉన్న నన్ను తాను ఎదుర్కొంటున్నాను అని అతను తెలుసుకున్నాడు. నా భావనలను వ్యక్తపరచడం కోసం నాకు భాష కరువైపోయింది. మీరు ఆ విధంగా ఎలా మాట్లాడగలరు? చివరకు నేను అతనిపై విరుచుకుపడ్డాను. నేను మిమ్మల్ని విశ్వసిస్తాను అని, మీరు చెప్పినదంతా నమ్మడానికే ప్రయత్నిస్తాను అని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడగలిగారు? ఇక ముందు మీరు చెప్పే వాటిని నేను గంభీరంగా తీసుకుంటాను అని మీరు ఎలా ఆశిస్తారు? విష ప్రభావంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఏ వాస్తవిక వ్యాఖ్య పైన సక్రమంగా ప్రతిస్పందించగలడు అని నేను ఆశించడం లేదు. రాఫెల్ ఎంతో శాంతంగా ప్రత్యాక్షేపించాడు. మొత్తం మీద నువ్వు చాలా బాగానే సంభాళిస్తున్నావు అన్నాడు అనమాట. అంటే అది చెప్తే కూడా ఆమెకి ఎక్కడం లేదు, చూడండి, నమ్మడం లేదు అది. నేను విష ప్రభావానికి లోనయ్యానని మీరు చెబుతున్నారా? ఖచ్చితంగా నువ్వు విష ప్రభావానికి లోనయ్యావు. నువ్వు మిగిలిన వారందరూ తింటున్నదే తింటున్నావు. అంతేకాదు, కొంతమంది విషయంలో విషం ప్రభావం చూపడానికి చాలా కాలం పడుతుంది. అంతే. రాఫెల్, దయచేసి నేను దాదాపు విలపించడానికి సిద్ధంగా అన్నట్లు ఉన్నాను. దయచేసి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో వివరించండి. అది ఎంతో సులభం. ఆ సామాన్య సత్యాన్ని గురించి తెలుసుకోవడానికి నువ్వు కేవలం బైబిల్లోని ఆరంభ అధ్యాయాలను చదివితే చాలు. వాటిలో మనకు చెప్పబడేది ఏమిటంటే, భగవంతుడు చెట్ల పండ్లను గింజలను మానవుడికి ఆహారంగా ఉంచడం కోసం సృష్టించారు. మరి పచ్చని మొక్కలను జంతువులకు ఆహారంగా సృష్టించాడు. మానవుడి దంత నిర్మాణం ఒక గొరిల్లా లేదా కోతి దంత నిర్మాణం లాగానే ఉంటుంది. మరి అవి ఫలాహారులు. ఏదేమైనా సృష్టి క్రమంలో ఒక సామాన్య వాస్తవం పేర్కొనబడింది. మానవుడు మాంసభక్షకుడుగా మారి తాను పవిత్రంగా సంరక్షించవలసిన తన సోదర జీవులైన జంతువులను చంపి తింటున్నాడు. ఆ విధంగా ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించడం వలన అతని సహజ సిద్ధమైన ప్రతిస్పందనలు అన్నీ ఆటంకపరచబడ్డాయి. అతని కోరికలన్నీ అప్పటి నుంచి అస్వాభావికమైనవిగా తయారయ్యాయి. అతను ఎంతగా రోగగ్రస్తమైపోయాడు అంటే అతను ఏ విషయం గురించి స్పష్టంగా ఆలోచించలేడు. దక్షిణ రష్యాలో అతి కొద్ది మోతాదులో శాకాహార భోజనాన్ని తీసుకోవడం ద్వారా తమ యవ్వనాన్ని నిలిపి ఉంచుకుంటున్న సన్నకారు రైతులు అనేక మంది ఉన్నారు అని, వాళ్లలో ఒకరు 150 సంవత్సరాల వయసులో తన చిన్న పట్టణానికి లార్డ్ మేయర్ అయ్యారు అనే వాస్తవం సైతం
ఇలాంటి సుప్రసిద్ధ వాస్తవాలు సైతం ప్రజల్లో ఏ విధంగానో స్పష్టమైన ఆలోచనలను జాగృతం చేయడం లేదు. ఒకవేళ మేమంతా ఫలాహారులుగా మారిపోతే కనుక ఎలాంటి వ్యత్యాసం ఏర్పడుతుంది? నేను తీవ్రమైన ఆసక్తితో అడిగాను. పండ్లలో ఎలాంటి విషము ఉండదు. మిగిలిన ఆహారాలన్నింటిలోనూ విష పదార్థాలు ఉంటాయి. పండ్లు శరీరాన్ని శుద్ధి చేసి తిరిగి బలపరుస్తాయి. పండ్లను ఆహారంగా తీసుకున్న వాళ్ళు వృద్ధాప్యం వల్ల బలహీనులవ్వడం అనేది ఎన్నడూ జరగదు. మానవుడి కోసం ప్రకృతి నిర్దేశించిన అసలైన ఆహారం పండ్లు మాత్రమే. కానీ ఒకవేళ అది నిజంగానే ఆ విధంగా ఉంటే కనుక ఆ సంగతి ఎవ్వరికీ తెలియదా? చరిత్ర అంతటా సుదీర్ఘ కాలం పాటు అమోఘమైన ఆరోగ్యంతో విలసిల్లుతూ జీవించిన వారు ఉన్నారు. మానవాళికి అటువంటి నిదర్శనాలు ఎన్నో చూపించబడ్డాయి. కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని చూడలేనంత గుడ్డి వాళ్ళు కాదు. మానవాళి మాంసానికి, చిక్కుడు జాతి కాయలకు, వేయించిన పిండితో చేసిన మిఠాయిలకు, బీరుకు ఎంతగానో బానిసైపోయింది. తన అసహజమైన కోరికలను తీర్చుకోవడం కోసం మానవాళి అన్ని చోట్ల ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోంది. నేల కోతను, వ్యాధులను కలుగజేస్తోంది. మానవాళి అవసరాలను తీర్చడానికి సృష్టించబడిన వృక్షాలని అంతు లేకుండా నరికేస్తున్నారు. కానీ నిజంగానే ఒకవేళ మానవులందరూ ఆహారం కోసం వృక్షాలపైనే ఆధారపడితే కనుక ఇప్పటికన్నా ఆహార కొరత మరింత ఎక్కువైపోతుంది కదా అని నేను వాదించాను. నువ్వు అనుకుంటున్న దానికి విరుద్ధంగా రాఫెల్ ప్రకటించాడు. పండ్లలో గట్టి పై పెంకుతో ఉండే గింజలు మానసికంగా, శారీరకంగా ఎంత పరిశుద్ధిని కలిగించే తక్కువ ఆహారంతోనే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండగలిగేలా ఎంతగానో దోహదపడతాయి. అంటే అనేక విషయాలు సంభవిస్తాయి. ప్రజల్లోని అసహజమైన జిహ్వ చాపల్యాలు అన్నీ తొలగిపోతాయి. వాళ్ళ క్రొత్త ఆహారం ఎంత సమృద్ధికరమైనదిగా నిరూపితం అవుతుంది అంటే ఎంతో తక్కువ ఆహారాన్ని తింటారు. మరిన్ని ఎక్కువ చెట్లను నాటడం వలన వర్షపాతం, భూగోళపు శీతోష్ణ స్థితి మెరుగవుతాయి. ఎడారులు మాయమైపోతాయి. జంతు జాతి వాటి మానాన వాటిని వదిలేస్తే తమను తాము సవరించుకుంటాయి. జంతువులను ఆహారంగా తీసుకోవడాన్ని మానవులు నిలిపివేసినప్పుడు అవి ప్రమాదకరంగా ఉండడం ఆగిపోతుంది. అవి ఒకదానిని మరొకటి ఆహారంగా తీసుకోవడం కూడా ఆగిపోతుంది. చెట్లు, పొదల నుంచి మానవుడు తనకి అవసరమైనవన్నీ పొందవచ్చు. ఇంటి నిర్మాణానికి కలప, పత్తి, కాగితము, బెండు, రబ్బరు, ఔషధాలు, వస్త్రాలు, మరి తనకు అవసరమైన ఆహారము అంతా పొందవచ్చు. ఆ విధంగా జీవిస్తుంటే మానవుడి బుద్ధిహీనత, క్రూరత్వము అన్నింటినీ కైవసం చేసుకోవాలనే విపరీత వాంఛ తొలగి పోతాయి. యుద్ధం, వ్యాధి అనేవి శాశ్వతంగా నిర్మూలించబడతాయి. అయితే అన్నింటికీ సమాధానం ఫలాహారమేనా? నేను విస్మయంతో అడిగాను. మానవాళిని కాపాడగల సాధనం ఫలాహారమేనా? అది మాత్రమే అసలు కథ కాదు. నా గురువు శాంతంగా బదులు ఇచ్చాడు. ఉదాహరణకు హిట్లర్ ఒక శాకాహారి అయినా గాని అది ప్రపంచానికి సహాయపడలేదు అనేది మనకు తెలుసు. లేదు, మొదటి ఆవశ్యకత ఏమిటి అంటే మానవాళి తన ప్రస్తుత జీవన విధానానికి సంబంధించి తన వైఖరిని మార్చుకుని ఆధ్యాత్మికంగా నిజంగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి అని చివరకు నిర్ణయించుకోవాలి. అంటే కొన్ని సరళమైన దైవాజ్ఞలను పాటించాలి. ఉదాహరణకు నువ్వు చంపకూడదు అంటే యుద్ధాలు చెయ్యకూడదు, మాంసం తినకూడదు, బొచ్చు మరి జంతువులతో తోలును వాడకూడదు, ఔషధాల్లోనూ సౌందర్య సాధనాల్లోనూ జంతువుల
శరీరంలో నుంచి తీసిన కొన్ని రకాల ద్రవాలను వాడడం ఆపేయాలి. ఆ తర్వాత మళ్ళీ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. దీని భావం ఏమిటి అంటే జంతువులను, చెట్లను, నేలను, నీటిని, తోటి మానవులను స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచకూడదు. అక్రమంగా లాభాలను ఆర్జించడం చేయకూడదు. అన్యాయమైన అధిక వడ్డీలు అనేవి కూడదు. మురికి వాడలు ఉండకూడదు. గనులను త్రవ్వే వాళ్ళు సైతం ఉండకూడదు. నేను బదులు ఇవ్వలేదు. నేను ఆలోచనలో గాఢంగా మునిగిపోయాను. ఎంత గాఢంగా అంటే మేము పైకి ఎండలికి వచ్చేసి చుట్టూ ప్రాకారాల్లో ఉన్న తోటలోకి మళ్ళీ వెనుదిరిగి వచ్చేసామనేది నేను గమనించలేదు. బిన్ నా దృష్టిని ఆకర్షించాలి అని అనుకున్నప్పుడు ముక్కుతో వాసన చూస్తున్నట్లు గట్టిగా చేసే సుపరిచితమైన ధ్వని విన్నాక నేను ఆలోచనలో నుంచి తేరుకున్నాను. రాఫేల్ మృదువుగా నవ్వుతూ తేనీటికి వేళయింది అని అతనికి తెలుసు. ఇక నువ్వు నీ ఎథరిక్ దృష్టి సామర్థ్యాన్ని కోల్పోయే లోపు బిన్ వైపు జాగ్రత్తగా చూసి నువ్వు గమనించింది ఏమిటో నాకు చెప్పు అన్నమాట. నేను నా ఎదుట ఉన్న సుకుమారమైన తెల్లని చిన్నారి రూపాన్ని నిశితంగా రెప్పవేయకుండా చూశాను. నేను బిన్ ఎథరిక్ డబుల్ను చూడగలుగుతున్నాను. రాఫేల్ ను మినహాయిస్తే నేను చూసిన అత్యుత్తమైన ఎథరిక్ డబుల్ ఇదే. జీవం తొణికిసలాడుతున్న వాడి అందమైన ఆరాను కూడా నేను చూడగలిగాను. అప్పుడు నేను అకస్మాత్తుగా బిన్ మెదడు నుంచి నా మెదడుకు పరుచుకొని ఉండి కొద్దిగా ప్రకాశిస్తున్న ప్రాణశక్తి తీగను చూశాను. దాని దిగువన తీవ్ర వేగంతో విద్యుత్ స్పందనలు ప్రవహిస్తున్నాయి. అవును, నువ్వు దాన్ని గమనించాలని నేను కోరుకున్నాను వెంటనే అన్నాడు రాఫేల్. సాధారణంగా అతని అడవి జంతువులకు తర్కబద్ధమైన వ్యక్తిగత మనస్సులు ఉండవు. కానీ మానవులు వాటిని మచ్చిక చేసుకొని శ్రద్ధ చూపించి పెంచినప్పుడు ఆ జంతువులు మానవులను ఆరాధించి ప్రశంసాపూర్వకంగా వ్యవహరించి మానవులతో సమానం అవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తాయి. వాటి మానవ యజమానుల చేత జంతువులోని మనస్సుకు చెందిన బీజము సత్తువను పొందుతుంది. ఆ మనసు వాస్తవానికి మానవ మనసులో నుంచే వాటిలో పోషించబడి ఎదుగుతుంది. మరి మానవ మనస్సుకు అది ఒక రకమైన బ్రొడ్డు త్రాడు, మరి ప్రాణశక్తి తీగ ద్వారా ఇప్పుడు నువ్వు గమనిస్తూ ఉన్నట్లు అనుసంధానించబడి ఉంటుంది. ఎంత అద్భుతం! నేను ఆశ్చర్యంగా అన్నాను. అయితే బిన్ లాంటి జంతువు మరి వివేకం గల ఒక సర్కస్ గుర్రం లాంటి జంతువుపై సైతం వాస్తవంగా ఓ మనస్సు పెంపొందించుకుంటోందా? అవును, తన జాతికి చెందిన మరి మిగిలిన జంతువులలో ఒక సామూహిక ఆత్మను పంచుకోవడంతో పాటుగా దాని బదులుగా బిన్ ఒక వ్యక్తిగా మారుతున్నాడు. వ్యక్తిగతమైన చైతన్యాన్ని పొందుతున్నాడు. జంతువుల విషయంలో మానవులు ఎంతటి ఆ పాట ప్రాధాన్యత గల కార్యాన్ని చేయడానికి ఉద్దేశించబడ్డారు. ఇప్పుడు నువ్వు అవగాహన చేసుకోవచ్చు. మానవుల నుంచే జంతువులు పిండ దశలో ఉన్న తమ మనస్సులను పొందుతాయి. అందువలనే మానవుడు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నంత కాలము జంతువులు కూడా అదే చేస్తాయి. ఎందుకంటే మానవ మనస్సు యొక్క కిరణాలు నిస్తంద్రి పరికరాలలోనే అత్యంత దట్టమైన అడవుల్లోకి సైతం చొచ్చుకుపోయి అన్ని జీవరాశులకు అన్ని జీవరాశుల చేత నమోదు చేసుకోబడతాయి. ఈ పాటికి తేనీరు కావాలనే ఆకాంక్ష మానవుల్లానే బిన్ను కూడా ముట్టడించింది. బిన్ నాకు దగ్గరగా వచ్చి తన పాదాలను నా మోకాళ్లపై ఆంచి వెనుక కాళ్లపై నిలబడి ఆతృతగా అసహనంగా నాకాడు. నేను వాడిని చూపించడానికి ప్రక్కకు తిరిగాను.
కానీ రాఫెల్ అప్పటికే వెళ్ళిపోయాడు. అతను వేగవంతమైన, నిశ్చలమైన, నిశ్శబ్దమైన తన విధానంలో చల్లగా జారుకున్నాడు. దాదాపు అతను వెళ్లే విధానాన్ని నేను గమనించడం అతనికి ఇష్టం లేదు అన్నట్లు వెళ్ళిపోయాడని నాకు అనిపించింది. లప్పీకి పిల్లలు పుట్టేశాయి. అవి మేము తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. చిన్న గడ్డి కుప్పలో చేసిన తన గూడు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినట్లు కనిపిస్తుంది. లప్పీ ఎల్లవేళలా కొంత బడాయిగా మరోవైపు రెప్పవేయకుండా చూస్తూ కనిపించింది. అయితే ఒకరోజు ఆ గడ్డిలో నుంచి వరుసగా గంతులేస్తున్నట్లు కనిపించడం నేను గమనించాను. నేను నెమ్మదిగా చిన్న గడ్డి కట్టను లేపాను. అక్కడ దాని క్రింద కలగూర గంపలాగా అది మృదువైన చిన్న చిన్న శరీరాలు, మెలికలు తిరుగుతూ ఉన్నాయి. లప్పి ప్రశాంతంగా ఆ గూటికి ఎదురుగా ఒక మూటను కూర్చొని ఉంది. దాని పెద్ద పెద్ద కళ్ళు తన్మయత్వంతో ఉన్నాయి. ఏ మచ్చలు లేని అల్లరి బొచ్చు దాని చుట్టూ కాంతి మండలంలాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లప్పి ఎంత ముద్దుమొహంలా కనిపించినప్పటికీ తాను నిర్వర్తించాల్సిన పని గురించి దానికి స్పష్టంగా తెలుసు. కానీ సహజంగానే మానవ మనస్సు మానవులకు ఉన్న ఏదైనా కానీ పొందాలి అనే ఆసక్తి ఏమాత్రమూ లేని ఈ సగం మచ్చికైన కుందేలుకు నాకు మధ్య ఏ అద్భుతమైన పోగు పరుచుకొని లేదు అని నేను నిజంగా అనుకున్నాను. ఆ చిన్నారి కుందేలు పిల్లలే దాని సమస్త లోకము. ఊరి మధ్యలోని పచ్చిక మైదానానికి అవతలే డజన్ల కొద్దీ అంగోరా కుందేళ్లను పెంచే ఒక మనిషి నివసిస్తున్నాడు. కూలీల కొరత, అసలు కూలీలే దొరకకపోవడం, ప్రస్తుతం చేసే తప్పుదోవ పట్టించే వాగ్దానాలు, నెరవేర్చని వాగ్దానాలు, నాగళ్ళు, వ్యవసాయానికి అవసరమైన ఇతర పనిముట్లు కొరత లాంటి అన్ని రకాల కష్టాల నడుమ అతను సాధ్యమైన తన కొద్దిపాటి పొలం నుంచి జీవికను పొందడానికి దృఢచిత్తంతో కాయ కష్టం చేస్తున్న ఓ యువ రైతు. హ్యారీ సాధారణంగా ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఏం చెయ్యాలో తోచక ఎంతగానో దిగులు పడిపోయి వారాంతాలలో సహా రోజుకు 16 గంటలు పొలంలో పనిచేసేవాడు. నేను అతనిని ఇష్టపడేదాన్ని, ఎందుకంటే అతను ఉల్లాసంగా సహాయపడే గుణంతో ఉండి తన జంతువులను అమితంగా ప్రేమించినట్లు కనిపించేవాడు. ప్రత్యేకించి తెల్ల మేకల జత చేసే వినోదకరమైన పనులను చూడటం అతనికి ఎన్నటికీ విసుగు కలిగించదేమో అనిపిస్తోంది. ఒకరోజు తన కోళ్లను చూడడానికి అతను నన్ను ఆహ్వానించాడు. అతను వాటి పట్ల గర్వంతో ఉన్నట్లు అనిపించింది. నాకు ఉత్సుకత కలిగింది, ఎందుకంటే నేను అతని పొలంలో ఎక్కడా ఒక్క కోడిని కూడా చూడలేదు. అతను చీకటిగా ఉన్న పెద్ద ధాన్యపు కొట్టు దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. అక్కడ అతను అంగోరా కుందేళ్లు ఉంటాయి అని నాకు తెలుసు. దాని చివరకు తాను తీసుకువెళ్ళాడు. నేను అతనిని అనుసరించి వెళ్తుండగా కోడి కూతల సవ్వడి నెమ్మదిగా వినిపించింది. అప్పుడు అకస్మాత్తుగా నేను గ్రహించినది ఏమిటి అంటే, ఆ ధాన్యపు కొట్టు చివరన ఉన్న గోడ మొత్తం ఇనుప తీగలతో చేసిన పంజరాల వరుసలు ఉన్నాయి. ఆ ఇరుకైన పంజరాలలో లెక్కలేనన్ని కోళ్లు దాదాపు ఒకదానినొకటి ఒరుసుకుంటున్నట్లుగా నిలబడి ఉన్నాయి. వాటి కనీసం గుండ్రంగా తిరగడానికి కూడా స్థలం లేదు. వాటి ముక్కుల ముందు ఉన్న ఒక ఇరుకైన సన్నని కాలువ లాంటి ప్రదేశంలో వాటి ఆహారము అమర్చబడి ఉంది. వాటి గ్రుడ్లు ఇనుప తీగలో చేసిన జాలీలో పోతున్నాయి. అవి పూర్తి యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తున్నాయి. ఒక చివరి నుంచి ఆహారం లోపలికి వెళ్తోంది, మరో చివరి నుంచి గ్రుడ్లు బయటకు వస్తున్నాయి. అవి ఎన్నడూ సూర్యుడిని చూడలేదు, నేలను
కాళ్లతో గీరే త్రవ్వను లేవు. ఈ విధంగా కోళ్ల పెంటను సేకరించడం ఎంతో సులభం అని హ్యారీ గర్వంగా ప్రకటించాడు. మీకు కావలసినంత ఎరువు మీరు తీసుకువెళ్ళవచ్చు. నేను పూర్తిగా భయము అసఖ్యాలతో నిండిపోయాను. ఈ పక్షులు ఏదో రాజకీయ ఖైదీలు అయినట్లుగా వీటిని నిర్బంధించడం కొంత క్రూరమైనదిగా. మీకు మేడం ఇక్కడికి క్లోజ్ చేసుకుందాం మేడం. మెడికల్ షాప్ ఆయన ఎవరో వచ్చారు మెడిసిన్ తీసుకుని. అట్లే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వక